వేల్పూర్ మండల్ పచ్చల నడుకుడ గ్రామంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపించేశారు. లక్షల క్యూసెక్ల గోదావరి వరద వృధాగా పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతో చోద్యం చూస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. పక్క రాష్ట్రం పట్టిసీమ మోటార్లతో గోదావరి జలాలను తోడేస్తుంది. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసే అవకాశం ఉన్నా కేవలం రాజకీయ కక్షతో పంతానికి పోయి స్వంత రాష్ట్రాల రైతుల పొలాలను ఎండబెడుతున్నారు. ఎల్నినో ఎఫెక్ట్ తో వానకాలం ఎండాకాలంగా మారిపోయింది. వర్షాలు పడడం పక్కన పెడితే ఎండలు దంచి కొడుతున్నాయి. నిన్న తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలో 37 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం పూట బయటకు వెళ్తే చెమటలు పట్టేస్తున్నాయి. ఇక రాబోయే 4 రోజులు మాన్సూన్ బ్రేక్ ఉంటుందని, టెంపరేచర్ 40 డిగ్రీలు దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. నందిపేట్ లైఫ్ కేర్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. సాటాపూర్లో లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. నిజామాబాద్ 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుబ్బా ప్రాంతంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళ మెడల నుంచి మంగళసూత్రాన్ని, కమ్మలు అపహరించిన సంఘటన స్థలాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పరిశీలించారు.